నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 3. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ముగ్ధ మనోహరమైన ఈశాన్వి రూపాన్ని పెదవులపై సమ్మోహనమైన చిరునవ్వుతో వికసించిన మోముతో ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు రిప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు అదర్. అదర్ను వెతుకుతూ వచ్చిన జీవ ట్రాన్స్లో ఉన్న అదర్ను కింద పడి ఉన్న ఫోన్ను కనుబొమ్మలు ముడిచి చూస్తూ దగ్గరకొచ్చి ఫోన్ చేతిలోకి తీసుకొని అతను చూస్తున్న వైపు చూశాడు. అదర్ చూస్తుంది ఒక అమ్మాయిని అర్థమై ఆశ్చర్యంతో అతని పెదవులు విచ్చుకున్నాయి. ఆ మేడం బాగున్నారు కదా సార్? జీవ నవ్వుతూ అన్న మాటలకి ఈ లోకంలోకి వచ్చి తన వైపు చూశాడు అదవ్. మేడం ఏంటి? జీవ అదవ్కి ఫోన్ అందించి, మీరు ఇందాక నుండి అడ్మైరింగ్గా చూస్తున్న మేడం సార్, చాలా బాగున్నారు. డీటెయిల్స్ కనుక్కోమంటారా సార్ అంటూ అదవ్ ఇచ్చిన లుక్కి సైలెంట్ అయ్యి సారీ సార్ అన్నాడు మెల్లిగా. ఓకే మిస్టర్ మెహతా, దీనికి సంబంధించి 4 డేస్లో మీకు డిజైన్ అండ్ ప్లానింగ్ సెండ్ చేస్తాం. మీరు ఫైనల్ చేస్తే ఈ వీక్ వర్క్ స్టార్ట్ చేద్దాం అంది ఈశాన్వి. షూర్ ఈశాన్వి గారు, థ్యాంక్స్ అన్నాడు మేనేజర్ తనకి హ్యాండ్ ఇస్తూ. ఈశాన్వి హ్యాండ్ ఇవ్వకుండా చేతులు జోడించి నమస్కారం పెట్టడంతో చిన్నగా నవ్వి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు మేనేజర్. ఆమె యాటిట్యూడ్కి అదవ్ నవ్వుకొని కిందకి వెళ్ళిపోతున్న ఈశాన్వి వైపు కొన్ని క్షణాలు చూసి జీవ వైపు తిరిగాడు. అప్పటిదాకా చిరునవ్వుతూ అదర్ని గమనిస్తున్న జీవ తడబడి విచ్చుకున్న పెదవులు ముడిచి ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు. తన ఫుల్ డీటెయిల్స్ కనుక్కో క్విక్ అని కార్ కీస్ ఇచ్చిన అదవ్ విష్ణువర్ధన్కి కాల్ చేస్తూ కాన్ఫరెన్స్ హాల్ వైపు వెళ్తుంటే అలాగే సార్ అని నవ్వుకుంటూ కిందకి పరిగెత్తాడు జీవ. అతను కిందకి వెళ్ళేసరికి తన స్టాఫ్తో కార్ దగ్గరికి వెళ్తుంది ఈశాన్వి తనని గమనిస్తూనే. పరుగులాంటి నడకతో వెళ్ళి అదవ్ కార్ స్టార్ట్ చేసిన జీవ ఈశాన్వి కార్ను ఫాలో అవుతున్నాడు. ఈశాన్వి కార్ తన ఆఫీస్ ముందు ఆగగా కొద్ది దూరంలో కారాపి చూస్తూ ఉన్న జీవ ఈశాన్వి లోపలికి వెళ్ళగానే కార్ దిగి తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. ఐ ఇంటీరియర్ డిజైనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆఫీస్ నేమ్ బోర్డు చూసి, మేడం ఇంటీరియర్ డిజైనరా? మేడం గురించి ఎవరిని అడగాలి అని చుట్టూ చూస్తూ ఉండగా సెక్యూరిటీ గార్డ్ కనిపించేసరికి తన దగ్గరికి వెళ్ళి నార్మల్గా మాట్లాడుతూ ఈశాన్వి గురించి డీటెయిల్స్ కనుక్కొని సాయంత్రం వరకు అక్కడే వెయిట్ చేసి ఇంటికి వెళ్తున్న ఈశాన్విని ఫాలో అయ్యి తను ఉండే లొకేషన్ ఎవరెవరితో ఉంటుంది అనే విషయాలు కనుక్కొని హ్యాపీగా అదవ్ దగ్గరికి వెళ్ళాడు. తన కోసమే ఎదురు చూస్తున్న అదవ్ కనుక్కున్నావా అని ఎగ్జైట్మెంట్ కనిపించకుండా నార్మల్గా అడుగుతూ బయటకు వచ్చాడు. హా సార్, కనుక్కున్నాను. మేడం గారి పేరు ఈశాన్వి, ఫాదర్ ఇంద్రనీల్ గారు, మదర్ మనస్విని గారు. హైటెక్ సిటీలోని ఐ ఇంటీరియర్ డిజైనర్స్ కంపెనీని లీడ్ చేస్తున్నారు. ఫాదర్ లేరు, మదర్ ఉన్నారు. స్టేయింగ్ వచ్చేసి ప్రగతి నగర్లోని ఒక విల్లాలో ఉంటున్నారు సార్ అని లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా చెప్పాడు జీవ. ఓకే గుడ్ అని అతని భుజంపై తట్టి అదవ్ ఆలోచిస్తూ ఉంటే, ఏ మాటకా మాట సార్, మేడం మాత్రం మీకు పర్ఫెక్ట్ జోడి అంటున్న జీవ అదవ్ తల తిప్పి చూసేసరికి సైలెంట్ అయిపోయి, నేను వెళ్ళి లోపల సెటిల్మెంట్ చేసి వస్తాను సార్ అని అక్కడి నుండి జారుకొని తనలో తానే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఈశాన్వి ఆ పేరు పలుకుతుంటే అదవ్ పెదవులపై అందమైన చిరునవ్వు విరియగా మోము బ్రైట్గా వెలిగిపోతుంది. మనసంతా ఇంతకు ముందెన్నడూ లేని గమ్మత్తైన హాయితో నిండిపోయింది. ఆమె రూపం అతని కళ్ళ ముందు కదలాడుతుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ల్యాండ్ వాల్ని ఆనుకొని కాసేపు అదే ట్రాన్స్లో ఉండిపోయిన అదవ్ జీవా పిలుపుకి తేరుకొని తనతో పాటు కింద కదిలి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. వారం రోజులు ఉండడానికి ఇండియా వచ్చిన దక్ష్ మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్తే త్వరగా తిరిగి రాడని ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి చూపులు ఏర్పాటు చేసేసి మొత్తానికి పెళ్లికి ఒప్పించగా 2 నెలల తర్వాత పెళ్లి ఫిక్స్ చేసుకొని ఆస్ట్రేలియా రిటర్న్ అవుతున్నాడు. అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చి ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చారు అనంత్, మాయ. కమ్మాయ, నేను డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అన్నాడు అనంత్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ. మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతావా అంది పక్క సీట్లో కూర్చుంటూ. మీ ఇంటికా? ఈ టైంలో? మీ హస్బెండ్ ఏమైనా అనుకుంటారేమో. ఏమైనా అనుకోవడానికి తన ఇంట్లో ఉంటే కదా. 1 వీక్ బ్యాక్ ఆఫీస్ వర్క్ మీద బెంగళూరు వెళ్ళారని చెప్పాను కదా. మళ్ళీ 1 వీక్కి కానీ రారు. ఓ అలాగా. 2 వీక్స్ అక్కడ, 2 వీక్స్ ఇక్కడ. 2 వర్క్ హాలిక్. అనంత్ చిన్నగా నవ్వి కార్ స్టార్ట్ చేశాడు. భయపడకు, నేనేం చేయనులే నవ్వుతూ అన్న మాయ మాటలకు నవ్వుకొని, నాట్ ఫీల్, నువ్వేం మారలేదు, నాకేం భయం లేదు అని నవ్వుతూ కార్ డ్రైవ్ చేస్తున్న అతన్ని సీట్లో వెనక్కి వాలి చిరునవ్వుతో చూస్తూ ఉంది మాయ. ఆమె చూపులు గుచ్చుకున్నట్టుగా తల తిప్పి చూసిన అనంత్, ఏంటలా చూస్తున్నావు అని కళ్ళెగరేశాడు. నువ్వేం మారలేదు అనంత్. పేరెంట్స్ ఫోర్స్ చేసేసరికి నేను కాదని రోహిత్ని పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యాక అర్థమైంది ఐ టుక్ బిగ్గెస్ట్ రాంగ్ డెసిషన్ ఇన్ మై లైఫ్ అని. నేను మిస్ చేసుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఆ మాటలకు
విస్మయంగా చూసిన ఆనంద్, రోహిత్ నిన్ను ప్రేమగా చూసుకోడా అని అడిగాడు. చూసుకుంటాడు, కానీ నాతోనే ఆగిపోడు. నాతో పాటు వేరే అమ్మాయిలు కూడా చూసుకుంటాడు అనగానే కార్ బ్రేక్ వేశాడు ఆనంద్, మాయ కళ్ళ నీళ్ళతో చూస్తూ. అవును, ఈజ్ ఉమనైజర్. నా ముందే వేరే అమ్మాయిలను ఫ్లడ్ చేస్తుంటాడు, అఫైర్స్ కూడా మెయింటైన్ చేస్తుంటాడని నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అడిగితే పెద్ద గొడవే, బ్లఫ్ చేస్తాడు, రివర్స్లో నన్నే బ్లేమ్ చేస్తాడు, అనుమానిస్తాడు. తను ఇక్కడ ఉండడం కంటే అక్కడుంటేనే నాకు మనశ్శాంతి. ఎప్పుడూ వర్క్ వర్క్ అంటూ అటు ఇటు తిరుగుతూ నాకు అసలు టైం ఇవ్వడు. ఐ ఫీల్ వెరీ లోన్లీ. ఆనంద్ షాక్ అయిపోతూ, అలాంటి వాడితో ఎలా ఉంటున్నావు మరి, వదిలేయచ్చు కదా అన్నాడు. ఇట్స్ నాట్ ఈజీ ఆనంద్. వాడిని వదిలేస్తే మళ్ళీ ఇంకొకరికి చేస్తారు మా పేరెంట్స్. మళ్ళీ మంచివాడు వస్తాడని గ్యారంటీ ఏంటి? అందుకే కష్టమైనా భరిస్తున్నాను అంది కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ. ఆనంద్ బాధగా చూస్తుంటే చిన్నగా నవ్విన మాయ, ఐఎమ్ ఆల్ రైట్. సారీ, నా విషయాలని చెప్పి నీ మైండ్ డిస్టర్బ్ చేస్తున్నాను. ఎందుకో నీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అంది. అలా ఎందుకు అనుకుంటావు మాయా? మన ఇద్దరం లవర్స్ కంటే ముందు మంచి ఫ్రెండ్స్. నువ్వు నాతో ముందులా ఏదైనా షేర్ చేసుకోవచ్చు అని భరోసాగా ఆమె భుజం మీద తట్టాడు. థ్యాంక్స్ ఫర్ దట్ అని చిరునవ్వుతూ బదులిచ్చింది మాయ. నీ లైఫ్లో ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు మాయా. హ్యాపీగా ఉన్నావని అనుకున్నా నిన్నాళ్ళు, అందుకే నేను కాంటాక్ట్ కూడా అవ్వలేదు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. నీతో కాసేపు ఇలా మనసు విప్పి మాట్లాడాలని ఇంటికి రమ్మన్నాను. నీకు ఇబ్బందిగా ఉంటే వద్దు. ఇబ్బంది ఏం లేదు మాయా అంటూ మాయ ఇల్లు రావడంతో కారాపి మాయ వెనకాలే తన ఇంట్లోకి కదిలాడు. వైన్ కాఫీ అని అడిగింది డోర్ లాక్ తీస్తూ. ఆబ్వియస్లీ వైన్ నవ్వుతూ అన్నాడు సోఫాలో కూర్చుంటూ. జస్ట్ మినిట్ అని చిరునవ్వుతో బదిలిచ్చి మాయా లోపలికి వెళ్ళగా గోడకు వేలాడుతున్న మాయా రోహిత్ల ఫొటోస్ చూస్తున్నాడు అనంత్. ఫుల్ బాటిల్ గ్లాసులతో తిరిగొచ్చిన మాయ డ్రింక్ గ్లాసులలో వంపి అతనికి అందించగా థ్యాంక్ యూ చీర్స్ కొట్టి సిప్ చేస్తున్నాడు అనంత్. డ్రింక్ చేసి గ్లాస్ టేబుల్పై పెడుతూ ఐ రియల్లీ మిస్ యూ సో మచ్ అనంత్. మళ్ళీ ఇలా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అంది మాయ. మీటు అని సన్నని నవ్వుతో బదిలిచ్చి డ్రింక్ చేస్తున్నాడు అనంత్. ఇద్దరూ తమ కాలేజ్లో ఉన్నప్పటి హ్యాపీ మూమెంట్స్, ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకుంటూ సరదాగా డ్రింక్ చేస్తూ ఉన్నారు. అప్పటికే టైం రాత్రి 11 దాటింది. భూమి కాల్కి ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూసిన అనంత్ భూమి పేరు చూసి విసుగ్గా ఫోన్ పక్కన పెట్టాడు. భూమి చేస్తుంది, లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడాలి, వస్తున్నారా అని అడగడానికి చేస్తుంది. లైట్ అని ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంటే సైలెంట్లో పెట్టేసి తనతో నవ్వుతూ మాట్లాడుతూ రింగ్ చేస్తుంటే ఆనంద్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధగా ఫోన్ పక్కన పెట్టేసి బెడ్ మీద వాలిపోయిన భూమి కలువకళ్ళ నుండి కన్నీరు తలగడను చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అనంత్. ఈరోజు నా మనసుకు చాలా హ్యాపీగా ఉంది అని మాయ ఆనంద్ను గట్టిగా వాటేసుకోగా కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయిన ఆనంద్ ఆమె తల మీద చేయి వేసి డోంట్ వరీ మాయా, బీ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. రోహిత్ని మార్చడానికి ప్రయత్నించు, మారకపోతే వదిలే. అంతేకాని ఎన్నాళ్ళని ఇలా సఫర్ అవుతావు కన్సర్న్గా చెప్తుంటే సాలోచనగా తలాడించి అతని వదిలి దూరం జరిగింది మాయ. బాయ్, గుడ్ నైట్ అన్నాడు ఆనంద్ బయటకు నడుస్తూ. గుడ్ నైట్, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఆనంద్ కార్లో వెళ్ళే వరకు చూసి ప్రశాంతమైన నవ్వుతూ లోపలికొచ్చింది మాయ. తమ గదిలో పరధ్యానంగా పడుకుని ఉన్న భూమి కార్ సౌండ్ విని పరిగెత్తుకుంటూ కిందకొచ్చేసరికి తన దగ్గర ఉన్న కీతో డోర్ తీసుకుని లోపలికొచ్చాడు ఆనంద్. ఇక్కడే ఉన్నావా? ఎన్నిసార్లు చెప్పాను నీకు నా కోసం ఎదురు చూడొద్దని. అందరి దగ్గర మార్కులు కొట్టేయాలనా, లేదా నన్ను తిట్టించాలనా ఇదంతా విసుగ్గా అంటూ పైకి వెళ్తుంటే నొచ్చుకున్న భూమి, నేను ఎదురు చూసేది మీ మీద ప్రేమతో, మీరింకా రాలేదనే టెన్షన్తో అండి. ఒకవేళ డ్రింక్ ఎక్కువైతే పైకి రావడం ఇబ్బంది అని ఇప్పుడే రూమ్ నుండి వచ్చాను, కానీ అందరి దగ్గర మార్కులు కొట్టేయడానికి కాదు, మిమ్మల్ని తిట్టించాలని, అంతకన్నా కాదండి అంది బేలగా. నేనేం తాగుబోతుని కాదు భూమి, రోజు పడిపోవడానికి. ఎప్పుడో ఒకసారి కాస్త ఎక్కువ అవుతుంది అంతే, ఇంకోసారి నా కోసం ఎదురు చూడకు అంటూ గదిలోకి నడిచి షర్ట్ విప్పేసి బెడ్పై వాలాడు. డోర్ పెట్టేసి బెడ్పై పక్కకు తిరిగి పడుకుంది భూమి. ఆనంద్కి క్షణాల్లోనే నిద్ర పట్టగా ఎడతెగని ఆలోచనలు మైండ్ను తొలిచేస్తూ భూమికి నిద్ర లేకుండా చేశాయి. కాసేపటికి పక్కకు తిరిగి అనంత్ వైపు చూసింది. ప్రశాంతంగా ఉన్న అతని వదనాన్ని కాసేపు చూసి అతని నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టి అతని భుజం మీదకి తలచేచి పడుకోగా నిద్రలోని ఆమె చుట్టూ చేయి వేసి కౌగిలిలో బంధించాడు అనంత్. భారంగా శ్వాస తీసుకుని వదిలి కళ్ళు మూసుకుంది భూమి. 2 వారాల తర్వాత సాయంత్రం 5 గంటలు తన స్టాఫ్తో మీటింగ్ ఫినిష్ చేసుకుని క్యాబిన్లోకి వచ్చిన ఇషాన్ని ఫోన్ తీసి చూసింది.
తోటమాలి సాంబయ్య నుండి 10 మిస్డ్ కాల్స్ ఉండేసరికి వెంటనే అతనికి కాల్ చేసింది. సాంబయ్య, ఏంటి అన్నిసార్లు కాల్ చేశావు? అమ్మగారు, ఇక్కడ అవుట్ హౌస్ కూల్చడానికి జేసీబీలతో వచ్చారమ్మా. వాట్ అని షాక్ అయిపోతూ చైర్లో నుండి లేచింది ఈశాన్వి. అవునమ్మగారు, వాళ్ళు కొనుక్కున్నారంట, అవుట్ హౌస్ కూలుస్తామంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను వెంటనే వస్తున్నాను అని తన బాడీగార్డ్స్కి కాల్ చేస్తూ ఈశాన్వి ఫాస్ట్గా వెళ్తుంటే అయోమయంగా చూస్తూ పరుగులాంటి నడకతో తనని ఫాలో అయ్యారు నేహా, మూర్తి. డ్రైవర్ కార్తీ అని చెప్పి బయట రెడీగా ఉన్న తన గార్డ్స్ వైపు చూస్తూ ఫాలో మీ అని అంటూ ఈశాన్వి ఫాస్ట్గా కారులో కూర్చుంది. వెనక సీట్లో నేహా, మూర్తి కూర్చోగా తన బాడీగార్డ్స్ నలుగురు వెనకాల మరో కారులో తన కారును ఫాలో అవుతున్నారు. అవుట్ హౌస్ కొనుక్కోవడం ఏంటి, కూల్చడం ఏంటి? ఇదంతా ఆ మహాతల్లి ఘనకార్యమై ఉంటుంది. తన తల్లి మీద పట్టరానంత కోపం వచ్చింది ఈశాన్వికి. నా పర్మిషన్ లేకుండా అమ్మడానికి ఆవిడకి ఎలాంటి హక్కు ఉంది? అసలు నాకు తెలియకుండా కొనేవాడు ఎలా కొన్నాడు? కోపంతో రగిలిపోతూ పిడికిలి గట్టిగా బిగించింది. ఆ అవుట్ హౌస్ తనకి చాలా సెంటిమెంట్. తన తండ్రి ఎంతో ఇష్టంగా కట్టించుకున్నది. ఎక్కువగా అక్కడే సమయం గడిపేవాడు. తండ్రితో తనకి ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి అక్కడ. అతని చివరి జ్ఞాపకమైన సమాధి కూడా అక్కడే ఉంది. తండ్రి గుర్తుకొచ్చి తన కళ్ళల్లో నీళ్లు తిరగగా బాధగా సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఈశాన్వి. కాసేపటికి అవుట్ హౌస్ దగ్గర కారు ఆగగానే కళ్ళు తెరిచి కారు దిగిన ఈశాన్విని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు సాంబయ్య. సాంబయ్య, ఎక్కడతను అడిగింది చుట్టూ చూస్తూ. అటువైపు ఉన్నారు మేడం, రండి అని సాంబయ్య పరుగును నడుస్తుంటే వెనకాలే కదిలింది ఈశాన్వి. మూర్తి, నేహా చెరువువైపు వెనుక బాడీగార్డ్స్తో రౌద్ర నిండిన మోముతో శివంగిలా నడక సాగించిన తను అటువైపు ఫేస్ చేసి ఉన్న అతన్ని కోపంగా చూస్తూ, హే మిస్టర్, ఏం జరుగుతుంది ఇక్కడ? మా ఫామ్ హౌస్ నా పర్మిషన్ లేకుండా నువ్వెలా కొన్నావు అంటుంటే తన వైపు కూడా తిరగకుండా పాకెట్స్లో చేతులు పెట్టుకుని అలాగే స్థిరంగా నిలబడ్డాడు అతను. ఈశాన్వికి చీరెత్తుకొచ్చింది. హే మిస్టర్, అడిగేది నిన్నే, ఆన్సర్ మీ అని అంటూ ఉండగా ఒక్కసారిగా తన వైపు తిరిగాడు అతను. అతను ఎవరో కాదు, అదవ్. అతన్ని షాకింగ్గా చూసింది ఈశాన్వి. తన పర్మిషన్ లేకుండా అవుట్ హౌస్ కొన్నారు అంటే పేరు మోసిన రియల్ ఎస్టేట్ రౌడీ అయి ఉంటాడు అనుకున్న ఈశాన్వి. సూట్లో సూపర్ స్మార్ట్గా ఉన్న అదవ్ ఉండేసరికి షాకింగ్గా అనిపించింది. అదవ్ చిరు దరహాసంతో ఆమెని చూస్తుంటే అతన్ని చంపేసేలా చూస్తూ, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగింది సీరియస్గా. ఏం జరుగుతుందా? ఆమెను ఓరగా చూస్తూ అడుగు ముందుకు వేసిన అదవ్ కోపంతో సూటిగా చూస్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ, ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది, కొనేశాను. ఈ అవుట్ హౌస్ కూల్ చేసి నాకు నచ్చినట్టుగా విల్లా కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. ఇదిగో డాక్యుమెంట్స్ అంటూ సూట్ లోపల నుండి డాక్యుమెంట్స్ తీసి ఆమెకు అందించాడు. ఆమెతో పాటు వాటిని చూసిన మూర్తి, మేడం, డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి మేడం. పెద్ద మేడం పేరు మీద ఉంది కాబట్టి మనం కోర్టులో కేసు వేసినా వినవడం కష్టం మేడం అన్నాడు మెల్లిగా. ఈశాన్వి దీర్ఘంగా నిట్టూర్పు విడిచి తనని చూస్తున్న అదర్ వైపు చూసి, దీన్ని ఎంత కొన్నావు అని అడిగింది. 2 crore. నేను 4 crores ఇస్తాను, నాకు ఇచ్చేసి. అదవ్ అదే చెరగని చిరు దరహాసంతో అడ్డంగా తలాడించాడు. 5 crores అంది ఈశాన్వి. ఆ మాటకు కూడా అదవ్ తల అడ్డంగా ఆడిస్తుంటే, ఓకే 10 crores ఇస్తాను అంది విసుగ్గా చూస్తూ. నో, నాకు కావాల్సింది మనీ కాదు అన్నాడు అదవ్. మరి అంది క్వశ్చన్ మార్క్ వేస్తూ కనుబొమ్మలు ముడిచి. మనీ కన్నా విలువైంది, వెలకట్టలేంది కావాలి. ఏంటది అని అడిగింది అసహనంగా. నువ్వే, అదవ్ చిరునవ్వుతూ అనడంతో ఈశాన్వి చురుగ్గా లుక్కిచ్చింది. నేహా, మూర్తి అవాక్కయి కళ్ళు నోరు పెద్దవి చేసి మొహాలు చూసుకుంటే జీవా చిరునవ్వుతూ నోటికి చెయ్యడ్డు పెట్టుకొని చూస్తున్నాడు. హే ఈశాన్వి, ఏంటి అలా చూస్తున్నావు? చూపులతోనే చంపేస్తావా ఏంటి? నిజంగానే నాకు నువ్వే కావాలి, నువ్వు మాత్రమే కావాలి అన్నాడు అదవ్ ఆమె కళ్ళలోకి చూస్తూ. ఈశాన్వికి చిరెత్తుకొచ్చింది. వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆర్ యు మ్యాడ్? యా, ఐఎమ్ మ్యాడ్ అబౌట్ యూ. నీ అవుట్ హౌస్ నీ సొంతం అవ్వాలి అంటే నువ్వు నా సొంతం అవ్వాలి. నేను నీ సొంతం అవ్వడం ఏంటి, పిచ్చిగాని పట్టిందా అంది ఎర్రబడిన మొహంతో. అవును, నీ పిచ్చే పట్టింది. ఈ మిస్ ఇషాన్వి మిసెస్ ఇషాన్వి అదవ్ అవ్వాలి, అప్పుడు ఇచ్చేస్తా నీ అవుట్ హౌస్. అతని మాటలకి విస్తుపోయి అతని కళ్ళలోకి సూటిగా చూసింది ఇషాన్వి. ఆమె కళ్ళతో కళ్ళు కలిపి చూస్తూ, ఐ లవ్ యూ అన్నాడు అదవ్ ప్రేమగా. ఊహించని ఆ మాటలకు షాక్తో ఇషాన్వి కళ్ళు పెద్దవగా కొన్ని క్షణాలు అలాగే చూసి, నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అని అడిగింది. నిజం ఇషాన్వి, నేను నిన్ను హార్ట్ఫుల్గా ప్రేమిస్తున్నాను. నా మనసులో నీకు తప్ప ఎవరికి స్థానం లేదు. విల్ యూ మ్యారీ మీ అని అన్నాడు ఉద్వేగంగా.
ఈశాన్వి అతన్ని పిచ్చి చూపు చూసి, హ్యావ్ యూ గాన్ మ్యాడ్? ప్రేమ పెళ్ళి అనే కాన్సెప్ట్ నా లైఫ్లో లేనే లేదు. దానికోసం వేరే ఎవరైనా చూసుకో. నాకు నా అవుట్ హౌస్ కావాలి అంటుంటే, నాకు నీతో పెళ్ళి కావాలి అన్నాడు వెంటనే. జీవా నేహామూర్తి ఎవరు మాట్లాడితే వాళ్ళ వైపు ఎగ్జైటింగ్గా చూస్తూ వీళ్ళిద్దరి కన్వర్జేషన్ను ఆసక్తిగా వింటున్నారు. ఈ జన్మకి నువ్వే నా భార్యవి. నేను ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపో అన్నాడు అడ్మైరింగ్గా చూస్తూ. చచ్చినా అవ్వను అని చిరాగ్గా మొహం తిప్పుకుంది. ఏ నాకేం తక్కువ? 6 అడుగుల అందగాన్ని, వీవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండీని, నీకు అన్ని విధాలా తగినవాణ్ణి, అన్నింటికి మించి నిన్ను ప్రేమిస్తున్నవాణ్ణి అంటుంటే, ఇక చాలా ఆపు అని చెయ్యడ్డు పెట్టిన ఈశాన్వి. సో పక్క ప్లాన్తో ఉన్నావన్నమాట. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం జరగదు. అదే చిన్నగా నవ్వి, రియల్లీ? నీకు ఇంకో ఆప్షన్ లేదు బేబీ. నీకు టుమారో ఆఫ్టర్నూన్ 3 వరకు టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. పెళ్ళికి ఓకే చెప్పావా? హ్యాపీగా నీ అవుట్ హౌస్ నీకు ఇచ్చేసి నీ మెడలో తాళి కట్టిస్తా. లేదంటే ఆ మరుక్షణమే నీ అవుట్ హౌస్ నేలమట్టం కావడంతో పాటు మరొక అద్భుతం కూడా జరగబోతుంది. అదేంటంటే అని అదవ్ గ్యాప్ ఇవ్వడంతో ఏం చెప్తాడా అని ఈశాన్వితో పాటు జీవా నేహామూర్తి కూడా అతని వైపే చూస్తున్నారు. లేదంటే బలవంతంగా నీ మెడలో తాళి కట్టిస్తా అనగానే ఈశాన్వి చురుగ్గా చూడగా అవును అన్నట్టుగా చిరునవ్వు చిందిస్తూ కళ్ళు మూసి తెరిచాడు అదర్. జీవా వాళ్ళు తెల్లబోయి చూస్తున్నారు. గో టు హెల్ప్ అని ఈశాన్వి వెనక్కి తిరిగి వెళ్తుంటే, వెళ్తాను కానీ నీతోనే అని చిలిపి నవ్వుతూ అంటూ ఆమె కాలుకి తన కాలు అడ్డుపెట్టిన అదవ్ ఈశాన్వి స్లిప్ అయి పడబోతుంటే ఆమె నడుం చుట్టూ చేయి వేసి చుట్టినట్టుగా పట్టుకున్నాడు. ఈశాన్వి కోపంగా చూస్తుంటే కొంటెగా కన్నుగీటాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? తనకి ఎంతో సెంటిమెంట్ అయిన ఆ ఫామ్ హౌస్ కోసం ఈశాన్వి అదవ్తో పెళ్లి ఒప్పుకుంటుందా? లేదా అదవ్ తన మెడలో బలవంతంగా తాళి కడతాడా? ఈశాన్వి తన కన్న తల్లిపై కోపం పెంచుకోవడానికి కారణాలేంటి? మాయ ఎంట్రీతో భూమి అనంతుల జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.